Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 6.4 exercise, first question. In GP, geometry progression. In which of the following situations does the list of numbers involved in GP కింద ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్లో ఏది జీపీలో ఉంది చెప్పండి అంటున్నారు. జీపీలో ఉండాలి అంటే ఇందాక మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ది డివిజన్ ఒక నెంబర్ దాని ప్రీవియస్ నెంబర్తో డివిజన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఈక్వల్గా ఉండాలి. ఆ డివిజన్ ఒక నెంబర్ దాని ప్రీవియస్ నెంబర్తో డివిజన్ చేస్తే వచ్చే ఆన్సర్ని కామన్ రేషియో అంటారు. ది కామన్ రేషియో షుడ్ బి ఈక్వల్. అది జీపీలో ఉండాలి అంటే ది కామన్ రేషియో షుడ్ బి ఈక్వల్. అలా ఉందో లేదో చూద్దాం. ముందు ఇక్కడ మ్యాటర్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, శాలరీ ఆఫ్ షర్మిల శాలరీ ఏ విధంగా ఉందట. వెన్ హర్ శాలరీ ఈజ్ ₹5 lakhs ఫర్ ది ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ షర్మిల శాలరీ 5 lakhs ఉంది ఫస్ట్ ఇయర్, మంత్లీ కాదు. అండ్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ఇయర్లీ ఇంక్రిమెంట్ ఆఫ్ ₹10%. ఆమె ప్రతి సంవత్సరము 10% ఇంక్రిమెంట్ గెస్ చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు ఇది జీపీలో ఉంటుందా ఉండదా అని అడిగారు. ఓకేనా? అప్పుడు దానికి మనం జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. షర్మిలాస్ ఫస్ట్ ఇయర్ శాలరీ, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇయర్ శాలరీ ఎంత? ₹5 lakhs. ₹5 lakhs. Every year increment percentage. Increment percentage every year. ఎవ్రీ ఇయర్ ఆమె పర్సంటేజ్ ఎంత ఉంది? 10%. సో ఫస్ట్ ఇయర్ శాలరీ ఎంత, నెక్స్ట్ ఇయర్కి ఆమె శాలరీ ఎంత అవుతుంది? ఈ ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది. ఈ ఇంక్రిమెంట్ అంటే యాడెడ్ ఇంక్రిమెంట్ యాడెడ్ ఇంక్రిమెంట్ అమౌంట్ is equal to 5 lakhs into 10/100 into 10/100, 0, 0, 0, 0. So how much amount? 50,000. 50,000 will be 10%. Means 10/100. 1 0, 1 0, 0 cancel. 4 zeros. So 4 zeros. So 50,000 increment every year. So Sharmila salary for second year ఎంత అవుతుంది? ఒరిజినల్ శాలరీ ప్లస్ ఇంక్రిమెంట్ 5 lakhs 5 zeros plus this 50,000. That is equal to 5 lakhs 50,000. So this is her second year salary. And third year increment in third year that is equal to 5 lakhs 50,000, percentage is same, into 10/100. So 0, 0, 0 cancel. So what is the increment? 5, 5, 0, 0, 0. So 55,000 increment. Salary in third year is equal to
ప్రీవియస్ ఇయర్ ఎంత శాలరీ? సెకండ్ ఇయర్ 5,50,000. 5,50,000 ప్లస్ 55,000. ఈ రెండు యాడ్ చేస్తే 3 zeros, 1 2 3 zeros, ఆ తర్వాత 5, ఈ 5 5 10 6. సో 6,05,000 థర్డ్ ఇయర్ శాలరీ. ఇది కనుక మనం ఆర్డర్లో రాస్తే, సో షర్మిల salary every year is ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ అమౌంట్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5,50,000, థర్డ్ ఇయర్ 6,05,000, 6,05,000. ఈ విధంగా ఉంది. ఇది జీపీలో ఉంది అని చెప్పాలి అంటే డివిజన్, దీస్ టు డివిజన్ సేమ్గా ఉంటే, అంటే A2/A1 వాల్యూ, A3/A2 వాల్యూ కనుక సేమ్గా ఉందనుకో, we can say that this progression is in GP. సో అదే రాద్దాం. To form this progression is in GP, the common ratio is, the ratio should be equal. కామన్ రేషియో అనకూడదు, ఎందుకంటే ఇది ఆ రేషియో, ది రేషియో షుడ్ బి ఈక్వల్, దట్ ఈస్ A2/A1 is equal to A3/A2. A2/A1, A2 అంటే సెకండ్ టర్మ్, అంటే 5,50,000 divided by first term 5 lakhs is equal to third term 6,05,000 by second term 5,50,000. ఈ 4 zeros cancel. 55/50 అంటే 5 table guarantee, it will go 5 ones 0, 5 11s. సో లెఫ్ట్ సైడ్ 11/10 ఉంది. వాట్ అబౌట్ రైట్ సైడ్? 3 zeros క్యాన్సిల్. అగైన్ 5 ఉంది కాబట్టి 5 టేబుల్ గ్యారంటీ, 5 11s 0, 5 ones ఇంకా 1 బ్యాలెన్స్, 5 2s 5 ones. సో 121/11, 121/11ని 11/10, 11s are 121, 11 ones 11 zeros. సో ఇక్కడ క్యాన్సిలేషన్ 11/10. సో 11/10 ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కామన్ రేషియో R is equal to 11/10. సో ఇది ట్రూ కాబట్టి therefore this progression is in GP. ఈ ప్రోగ్రెషన్ జీపీలో ఉందన్నమాట. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ bricks needed to make each step. If the staircase has total steps providing that bottom step needs 100 bricks. ఒక స్టైర్ కేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారట.
స్టేర్ కేస్ అంటే తెలుసు కదా, మెట్లు, స్టెప్స్. ఒక ఈ బిల్డింగ్కి స్టెప్స్ కడుతున్నారు. ఈ స్టెప్స్ కట్టడానికి మొత్తం హౌ మెనీ స్టెప్స్ ఆర్ దేర్? ఇఫ్ ది స్టేర్ కేస్ హ్యాస్ టోటల్ స్టెప్స్, I think so 30. Total steps 30 steps. Total 30 steps. Providing that bottom step needs 100 bricks. Bottom లో ఉండే స్టెప్ కి 100 bricks కావాలట. And each successive step needs 2 bricks less than the previous one. ఫస్ట్ బాటమ్ స్టెప్ ఇలా కన్స్ట్రక్ట్ చేసి తర్వాత స్టెప్స్ మనం కట్టుకుంటూ వెళ్తాము. ఆ ఫస్ట్ బాటమ్ స్టెప్కి 100 bricks కావాలట. ఆ తర్వాత ఎవ్రీ స్టెప్కి 2 bricks లెస్ దాన్ ది ప్రీవియస్ వన్. అంతకు ముందు దానికంటే 2 bricks తక్కువ పడతాయి, లెస్. అయితే ఇది జీపీలో ఉందా లేదా చెప్పాలి. కాబట్టి దీన్ని ప్లాన్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, మొత్తం స్టెప్స్ అన్ని 30. నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ ఫర్ బాటమ్ స్టెప్. బాటమ్ స్టెప్ కి ఎన్ని బ్రిక్స్ రిక్వైర్ అయినాయి? 100. గివెన్ 2 bricks less than for the next step. For the each step, for the next step అనొచ్చు, each step అనొచ్చు. 2 bricks తక్కువ పడుతూ ఉంటాయట. Therefore the steps are in the form of, ఫస్ట్ స్టెప్లో 100 bricks ఉంటాయి, సెకండ్ దాంట్లో 2 లెస్ అన్నారు కాబట్టి 98 bricks ఉంటాయి, మళ్ళీ 2 లెస్ కాబట్టి 96, ఆ తర్వాత 2 లెస్ కాబట్టి 94, సో 30 steps and 30 terms. సో ఇది జీపీలో ఉందా లేదా మనం చెప్పాలి. ఇది జీపీలో ఉందా లేదా చెప్పాలంటే A2/A1 వాల్యూ A3/A2 వాల్యూకి ఈక్వల్గా ఉండాలి. ఉంటుందా చూద్దాం. టు చెక్ this progression in GP, the condition is A2/A1 is equal to A3/A2. సో వాల్యూస్ చూద్దాం. A2 అంటే 98 బై A1 అంటే 100, 96 బై 98. ఈ వాల్యూస్ ఈక్వల్ కాదా చూద్దాం. ఇక్కడ 98 అంటే 2 టేబుల్ గ్యారంటీగా ఇట్ విల్ గో. 2 4s 2 9s 2 5s 0. సో 49/50 వచ్చింది. రైట్ సైడ్ అగైన్ 2 టేబుల్. 2 4s are 8, 1 6, 2 8s are 48 by here 98 means same. 2 4s 2 9s 49. ఈ రెండు ఈక్వల్ వాల్యూస్. 49/50 48/49 రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా, సో నాట్ ఈక్వల్. Therefore this progression is not in GP. ఈ ప్రోగ్రెషన్ జీపీలో లేదు. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్, perimeter of the each triangle
when the midpoints of sides of an equilateral triangle whose side is 24 centimeters are joined to form another triangle whose midpoints in turn are joined to form still another triangle and the process continues indefinitely. So ఒక ట్రయాంగిల్ ఉందిట, ఆ ట్రయాంగిల్ ఈక్వలేట్ ట్రయాంగిల్, దాని మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే అనదర్ ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అయింది. అగైన్ దాని మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అయింది. అగైన్ దాని మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే అనదర్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇది జీపీలో ఉంటుందా ఉండదా అని మనకి క్వశ్చన్ వస్తున్నారు. మనం దీనికి ప్లాన్ చేద్దాం ఎట్లా ఏంటనేది. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఈ బిగ్ ట్రయాంగిల్లో ఈక్వలేట్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఈక్వల్. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో ఒక థీరం ఉంది. ఏంటంటే రెండు సైడ్ల మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసే లైను, అంటే ఈ సైడు మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, ఈ జాయిన్ చేసిన లైను థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది, అందులో హాఫ్ ఉంటుందని ఒక థీరం ఉంది. కాబట్టి ఇక్కడ 24 ఉంది కాబట్టి ఇక్కడ 12 ఉంటుంది. అదేవిధంగా ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింటే కాబట్టి ఈ లైను ఇందులో హాఫ్ ఉంటుంది, మళ్ళీ అగైన్ 12, ఇక్కడ కూడా అగైన్ 12, ఈ మిడ్ పాయింట్ దీనికి ఇది ఈక్వల్ ఉంది కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు లోపల ఇన్సైడ్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా, దీని విషయం ఆలోచిద్దాం. ఈ సైడ్ దేనికి ప్యారలల్? ఈ సైడ్కి ప్యారలల్. ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్. ఇది చూడండి, ఈ సైడ్ దీనికి నేమ్స్ ఇద్దాం ఏబిసి, దీనికి డిఈఎఫ్ అనబడే నేము, ఆ తర్వాత ఎఫ్ తర్వాత జిహెచ్ఐ తర్వాత ఎల్కేజే, ఈ విధంగా నేమ్స్ ఇచ్చాము. ఈ జిఐ అనేది వీటి మిడ్ పాయింట్స్ కాబట్టి ఈ లైను దీనికి ప్యారలల్గా ఉంది కదా. అప్పుడు ఇందులో హాఫ్ ఉండేది, ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి? 6 ఉండాలి. సో ఈ వాల్యూ 6. అదేవిధంగా ఈ సైడ్ దీనికి ప్యారలల్ కాబట్టి ఇది కూడా 6. అదేవిధంగా ఈ సైడ్ దీనికి ప్యారలల్ కాబట్టి దిస్ ఆల్సో. ఈ నేమ్స్ మనం కన్ఫ్యూజ్ పడుతూ ఉంటాం, మీకు అర్థం కావడం కోసంగా రాసాము. ఈ నేమ్స్ లేకుండా చూద్దాం. 6. మళ్ళీ ఇది గమనించండి, ఈ అగైన్ దిస్ ఈజ్ మిడ్ పాయింట్, అంటే ఈ సైడ్ ఇందులో హాఫ్ ఉంటుంది, అంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ సైడ్ 3 ఉంటుంది, ఇది కూడా 3 ఉంటుంది, ఇది కూడా 3. జాగ్రత్తగా గమనించుకోవాలి. మీకు విజిబుల్గా లేకపోతే నేను వాయిస్ చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగానండి. ఫస్ట్ 24, నెక్స్ట్ ట్రయాంగిల్కి 12, ఆ నెక్స్ట్ ట్రయాంగిల్ 6, ఆ నెక్స్ట్ ట్రయాంగిల్కి 3. హియర్ 1 2 3 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి, వాటి మెజర్మెంట్స్ ఇచ్చాం. సో ఫస్ట్ ట్రయాంగిల్ మెజర్మెంట్ 24, ఆ నెక్స్ట్ది ఎంత 12, ఆ నెక్స్ట్ది 6, ఆ నెక్స్ట్ 3. సో 4 ట్రయాంగిల్స్ అదే. ఇప్పుడు వాటి పెరిమీటర్ కదా అడిగింది, పెరిమీటర్ జీపీలో ఉంది అని చెప్పమంటున్నారు. సో ఫస్ట్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ is equal to 3 into 24, that is equal to 72 centimeters. Side of equilateral triangle of second triangle. సెకండ్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ ఎట్లా ఉంటాయి? 12 సెంటీమీటర్స్. ఎందుకని ఇందులో హాఫ్, ఎందుకు హాఫ్ అంటే దీనికి ప్యారలల్ లైన్స్ కాబట్టి పెరిమీటర్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్
perimeter of second triangle 3 into 12, that is equal to 36. So third triangle side is equal to 12.5, 6 centimeters. Perimeter of third triangle is equal to 3 into 6, that is equal to 18 centimeters. So like this, perimeter of fourth triangle side, comma, is equal to 6.5, 3 centimeters. Perimeter of fourth triangle, perimeter ఎంత 3 into 3, 9 centimeters. So the perimeter of triangles are అవి ఉన్నాయి. ఫస్ట్ 36, నెక్స్ట్ ఎంత 18, నెక్స్ట్ 18 తర్వాత ఫస్ట్ 48, 72, ఆ తర్వాత 36. సో ఫస్ట్ వన్ 72, 36, 18, 9, సో ఈ విధంగా ఉంది. ఇది జీపీలో ఉందో లేదో చెక్ చేయమన్నారు. సో టు ఫార్మ్ జీపీ ది కండిషన్ is A2 by A1 is equal to A3 by A2. So A2 అంటే సెకండ్ టర్మ్ 36 by 72, that is equal to A3 అంటే 18 by 36. So 36 ones, 36 twos, 18 ones, 18 twos. 1 by 2 is equal to 1 by 2. So true, equal kada. So therefore this progression is in GP. ఈ ప్రోగ్రెషన్ జీపీలో ఉంది. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. మీరు కామెంట్ రాయటం మర్చిపోవద్దు చూసిన వాళ్ళు, ఎందుకంటే మాకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ అన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మేము రెక్టిఫై చేసుకోగలుగుతాం. కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయండి, అర్థం చేసుకోండి, ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ సబ్జెక్టు 10 మందికి రీచ్ అయ్యేట్టుగా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.